ఈ వీడియోలో మనం ది డైవ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది 2023 మూవీ భయ్య. లేటెస్ట్ గా అయితే ఫ్రీ సైట్స్ లో తెలుగు డబ్బింగ్ తో పాటు మూవీ అవైలబుల్ గా ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 31 మినిట్స్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు సిస్టర్స్ అయితే ఉంటారు. ఎవరు లేని ఒక లొకేషన్ కి అయితే వెళ్ళి సముద్రంలో డైవ్ చేస్తారనమాట. ఆ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి 28 మీటర్స్ లోతుకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తున్నట్టు వాళ్ళ సిస్టర్ అయితే కొన్ని రాళ్ల మధ్యలో ఇరుక్కుపోద్ది, తిరిగి రాలేకపోద్ది అనమాట. దాని తర్వాత మిగిలిన సిస్టర్ ఏం చేసింది, మరి తనను కాపాడిందా లేదా, అసలు తను ఎలా ఇరుక్కుపోయింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ది డైవ్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ భయ్య, మూవీ కింద తీయడం అయితే నాకంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే 1 అవర్ 31 మినిట్స్ ఏం లేదు అక్కడ. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ పోద్ది, తను సముద్రంలో ఇరుక్కుపోవడం, ఈ ప్లాట్ ఇంట్రడక్షన్ వరకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటారు. తర్వాత 1 అవర్ తను ఎలా కాపాడింది అన్న ప్రాసెస్ అయితే నడుస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ అంత ఇంట్రెస్టింగ్ ఏం ఉండదు అండ్ అంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా ఏం అనిపించదు. ఎందుకంటే చివరికి ఏం జరుగుతుందో మనకు తెలిసిపోద్ది. అందులో పెద్ద ట్విస్ట్లో ఏం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎలా కాపాడింది అన్నది ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చూపిస్తే అంత మంచిది. బట్ అందులో అయితే పెద్దగా వర్కౌట్ అవ్విందని అయితే నాకు అనిపించలేదు. ఏదో ఒక షార్ట్ ఫిలిం కింద తీసుకుంటే అయిపోతుందేమో అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. 1 అవర్ 30 మినిట్స్ చిన్నదే, కానీ ఆ 1 అవర్ కూడా నాకు అంత ఓపిక కనిపించలేదు భయ్య. ఫార్వర్డ్ చేసుకుంటూ చూసాను నేను. ప్రొసీడింగ్స్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. తనను కాపాడడానికి వాళ్ళ సిస్టర్ చేసే పనులు ఒకటి రెండు బాగున్నప్పటికీ కూడా దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో చూపిస్తే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది. జస్ట్ ఆక్సిజన్ లెవెల్స్లో అయితే ప్రాబ్లమ్స్ ఉంటుంది, వాళ్ళకి ఆక్సిజన్ అయితే అయిపోతూ ఉంటుంది. దానికోసం తను ఎంత త్వరగా కాపాడితే అంత మంచిది. అలా అని చెప్పి తను ఎక్కువ డైవ్ చేయలేదు, సముద్రంలో ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి. వాటి ప్రాబ్లమ్స్ బాగానే చూపించారు, అది నాకు బాగానే నచ్చింది. అక్కడక్కడ విజువల్స్ చాలా బాగున్నాయి, టెక్నికల్ వర్క్ ఇవన్నీ కూడా బాగున్నాయి. జస్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఆ 1 అవర్ నేను ఓపికగా చూడలేకపోయాను. అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఏదో టైం పాస్కి చూద్దాం అనుకుంటే చూడండి, గివ్ ఇట్ ఏ ట్రై. అంతకు మించి అయితే నాట్ వర్త్ ఇట్. ఏ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మంచిగా ఇంటెన్స్గా ఉంటుందంటే నేనైతే వర్త్ ఇట్ కాదని చెప్తా. ఓకే, చూడాలనుకుంటే చూడండి. తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది, బాగానే ఉంది. ఫ్యామిలీతో వాచబుల్ అయ్యా, మరీ అంత ఎక్స్పోజింగ్ గట్టి ఏం ఉండదు, నార్మల్ గానే ఉంటుందిలే. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.